Right. Welcome to Vinod sir biology classes. Welcome to Vinod biology bites. నేను మీ వినోద్ సార్. సో ఆల్రెడీ నేను ఫ్రీ క్లాస్ అని చెప్పాను, ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఓకేనా, టెట్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. టెట్ వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు, అదేవిధంగా డిఎస్సి వాళ్ళు కూడా ఫోన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో నో ప్రాబ్లం, ఇక్కడ ఈ క్లాస్ని వినుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటి గ్యాదర్ అవుతుంది. సో నో ప్రాబ్లం, ఇవి వినండి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఇక్కడ నాలెడ్జ్ తోటి మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, సరిపోతుంది. డిఎస్సి కాంటెంట్ లెవెల్ వరకు ఇది సరిపోతుంది. ఓకే, స్కూల్ అసిస్టెంట్ కానీ అదేవిధంగా హెచ్టి కానీ ఈ బయాలజీ సరిపోతుంది. అదేవిధంగా టెట్కి అయినా కానీ ఎస్ఐపిసికి అయినా కానీ ఈ కోర్స్ అనేటువంటి సరిపోతుంది. వేరే కోర్సులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీకు లేదు. సో ఈ ఫ్రీగానే వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ప్రతి పేద విద్యార్థికి కూడా ఖచ్చితంగా నా సబ్జెక్ట్ని చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో, ప్రతి విద్యార్థికి కూడా ఏంటి జాబ్ రావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేశాను. సో మీలో ఎవరైనా ఉంటే ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఫ్రీ క్లాసెస్ వస్తూనే ఉంటా అంటే మీకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు సిలబస్ కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా, సో చూడండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని. రైట్, ఆల్రెడీ మనము అస్థిపంజర వ్యవస్థను కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా టెస్ట్ని కూడా కంప్లీట్ చేసేసుకోవడం జరిగింది. అది లెవెల్ 1, లెవెల్ 2 టెస్ట్ ఉంటుంది, లెవెల్ 3 టెస్ట్ కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో మీకు పాస్ చేస్తాను. సో అవి చూద్దాం, వాటికి సంబంధించిన టెస్టులు కూడా మీకు పంపిస్తాను. కాకపోతే ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మెల్లగా పంపిస్తాను, ఎందుకంటే అంతా కూడా అయిపోయిన తర్వాతనే ఇది ఏంటిది కంప్లీట్గా రాస్తే బాగుంటుంది అనేటువంటి నా ఉద్దేశం. ఓకేనా, సో నెక్స్ట్ అస్థిపంజర వ్యవస్థకు అనుబంధంగా ఉన్నటువంటి మరొక చాప్టర్ ఏంటంటే కండర వ్యవస్థగా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో కండర వ్యవస్థ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ గిట్ట మనం పరిశీలన చేసుకున్నట్టయితే, సాధారణంగా కండర వ్యవస్థల యొక్క అధ్యయనంని మనం ఏమంటే కండరాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటే సార్కాలజీ లేదా మయాలజీగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. కండరాల యొక్క అధ్యయనము. ఓకేనా, కండరాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటున్నాం సార్కాలజీ లేదా మయాలజీగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కండరాలు అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే, సాధారణంగా ఇవి ఎముకలకు అతికి ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ కండరాలు ఎముకలకు అతికి ఉండి చలనానికి తోడ్పడేటువంటి నిర్మాణాలని మనం ఏమంటామంటే కండరాలు అని పేర్కోవడం జరుగుతుంది. ఇక్కడ కండరాలకు డెఫినేషన్ అంటే చెప్పాలంటే, ఎముకలకు అతికి ఉండి చలనానికి తోడ్పడేటువంటి నిర్మాణాలని మనం ఏమంటామంటే కండరాలుగా పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కండరాలు ఎముకలను కదిలిస్తాయి కాబట్టి ఈ కండరాల యొక్క కదలికల అధ్యయనం కూడా ఒకటి ఉన్నది. దాన్ని మనం ఏమంటే కైనిసాలజీగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. కైనిసాలజీగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. కండరాల కదలికల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటే కైనిసాలజీగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. అది సాధారణంగా ఇక్కడ విషయం ఏంటంటే, ఒక కండర కణాన్ని ఇట్లా తీసుకున్నట్టయితే, అంటే ఇది ఒక కండరం అనుకుంటే, ఓకేనా, ఇక్కడ కండరం అనుకుంటే సాధారణంగా ఈ కండరాన్ని ఇట్లా మనము తీసుకున్నట్టయితే, ఓకేనా, ఇది సాధారణంగా ఒక కండరం అనుకుందాం. ఈ కండరాన్ని ఇట్లా తీసుకున్నట్టయితే ఈ కండరంలో మనకి ఏమిటంటే కణాలు అనేటువంటివి ఉంటాయి. వీటినే ఇక్కడ కండర కణాలు అని కూడా పేర్కోవడం జరుగుతుంటుంది. అయితే ఈ కండర కణాన్ని చుట్టూతా ఏంటిది ఒక లేయర్ అనేటువంటి కనబడుతుంటుంది. యాక్చువల్గా దీన్ని మనం ఏమంటామంటే ప్లాస్మా పొర అంటాం. యాక్చువల్గా కణాల్లో కణకవచం ఉంటుంది, కాకపోతే ఇది జంతు కణం కాబట్టి ప్లాస్మా పొరగా దీన్ని పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్లాస్మా పొరను మనం ఏమంటామంటే సార్కోలెమా అని అంటాం. ఏమంటామండి సార్కోలెమా అంటాం. సో అయితే ఈ సార్కోలెమాలో మనకి ఏం కనబడుతుంది అంటే చిక్కటి జీవ పదార్థం అనేటువంటి కనబడుతుంటుంది. ఈ చిక్కటి జీవ పదార్థాన్ని మనం ఏమంటున్నాం అని అంటే సార్కోప్లాజం అని కూడా పేర్కోవడం జరుగుతుంది. దీంట్లో మనకు ఏం కనబడుతుంటుంది జీవ పదార్థం అనేటువంటిది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం అంటే సార్కోప్లాజం అని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. సార్కోప్లాజం అని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సాధారణంగా ఈ సార్కోప్లాజం అనేటువంటిది ఏంటి మొత్తం కూడా వ్యాపించబడి ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సార్కోప్లాజం అనేటువంటిది మొత్తం కూడా ఇక్కడ లోపల వ్యాపించబడి ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఒక కణానికి కండర కణానికి తీసుకున్నట్టయితే
దీని చుట్టూ ఉన్నటువంటి పొరని సార్కోలెమ్మా అంటున్నాము, దీన్నే ప్లాస్మా పొర అంటున్నాం. సో కండర తంతువులో ఉండేటువంటి జీవ పదార్థాన్ని మనం ఏమంటున్నాం, సార్కోప్లాజం. లోపల ఉండేటువంటి పదార్థాన్ని అంతా కూడా మనం ఏమంటున్నాం అంటే జిలాటిన్ లాంటి పదార్థాన్ని సార్కోప్లాజంగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ కండరం అంటే ఇక్కడ మరొకసారి వినండి. కండరాల యొక్క అధ్యయనాన్ని సార్కాలజీ లేదా మయాలజీ అంటున్నాం. కండరాల కదలికల యొక్క అధ్యయనాన్ని కైనిసాలజీ అని పేర్కోవడం జరుగుతుంటుంది. ఇక్కడ కండరం అంటే ఏంటిది, ఇది ఒక సాఫ్ట్ టిష్యూ. ఓకేనా, ఎముకలకు అతికి ఉండేటువంటి సాఫ్ట్ టిష్యూ. అంతేకాకుండా ఇది ఏంటిది, చలనానికి తోడ్పడేటువంటి నిర్మాణాలని మనం ఏమంటున్నాం అంటే కండరాలు అంటున్నాం. ఓకే, ప్రతి కండర కణాన్ని చుట్టూతో ఉండేటువంటి పొర ప్లాస్మా పొర. దీన్ని మనం ఏ పేరుతో పిలుస్తున్నామంటే ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే సాధారణంగా సార్కోలెమ్మా అంటున్నాం. ప్రతి కండర తంతువులో ఉండేటువంటి కణాన్ని సార్కోప్లాజంగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ సార్కోప్లాజం అన్నాం కాబట్టి ఇదంతా కూడా కణం కదా. ఓకేనా, సో ఇదంతా కూడా కణం కాబట్టి ఇదంతా కూడా జీవ పదార్థం కదా. ఈ సార్కోప్లాజంలో మనకి ఏమేమి పదార్థాలు కనబడతా ఉంటాయి. ఓకేనా, సార్కోప్లాజంలో మనకి ఏమేమి పదార్థాలు కనబడతా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గిట్ట మనం పరిశీలనలోకి తీసుకున్నట్టయితే సాధారణంగా సార్కోప్లాజంలో మనకు కనబడేటువంటి కణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని గిట్ట మనం గమనించినట్టయితే ఏటీపీ జీవ పదార్థంలో ఏం కనబడతా అంటే ఏటీపీ అనేటువంటి కనబడుతుంటుంది. ఓకేనా, ఏటీపీ అనేటువంటి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ఇంకేముంటుంది అని అంటే పాస్పోక్రియాటినిన్ అనేటువంటిది కూడా కనబడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ గ్లైకోజన్, కండర కణంలో ఇంకేం కనబడుతుంది, గ్లైకోజన్. అదేవిధంగా కండరాల్లో ఉండేటువంటి ప్రోటీన్, ఇక్కడ కండరాల్లో హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటే మయోగ్లోబిన్ అని కూడా పేర్కోవడం జరుగుతుంది. మయోగ్లోబిన్ అని కూడా పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో అంటే సార్కోప్లాజంలో ఉండేటువంటివి ఏంటి కంప్లీట్గా మనకు పదార్థాలు ఏటీపీ, అదేవిధంగా పాస్పోక్రియాటిన్ అనేటువంటి పదార్థం, గ్లైకోజన్ అనేటువంటి పదార్థం, అదేవిధంగా మయోగ్లోబిన్ అనేటువంటి పదార్థం. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, సార్కోప్లాజం అనేది. ఇక్కడ మనకు సార్కోప్లాజం ఉంది కదా, దీంట్లో అంతా కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కేంద్రకంతో పాటు ఇవన్నీ కూడా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే కండరాల్లో ఉండేటువంటి వర్ణకం ఏదని అడుగుతున్నాడు. కండరాల్లో ఉండేటువంటి వర్ణకం ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. సో కండరాల్లో ఉండేటువంటి వర్ణకాన్ని గిట్ట మనం పరిశీలనలోకి తీసుకున్నట్టయితే కండరాల్లో ఉండేటువంటి వర్ణకాన్ని పరిశీలనలోకి తీసుకున్నట్టయితే మయోగ్లోబిన్. ఓకేనా, ఏముంటుందండి, మయోగ్లోబిన్ అనేటువంటిది ఉండడం అనేటువంటి జరుగుతుంది. కండరాల్లో ఉండేటువంటి వర్ణకం ఏంటి అని అంటే మయోగ్లోబిన్. ఇది ఏ కలర్లో ఉంటుంది, రెడ్ రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, హిమోగ్లోబిన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కదా. సేమ్ మయోగ్లోబిన్ అనేటువంటిది కూడా ఇక్కడ మనకు రెడ్ రంగులో మనకు కనబడుతూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. గమనించాలి ఆ విషయాన్ని. ఓకేనా, సో నెక్స్ట్ అదేవిధంగా కండరాల్లో ఉండేటువంటి ప్రోటీన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నైతే సాధారణంగా కండరాల్లో ఉండేటువంటి ప్రోటీన్ మెయిన్గా మయోసిన్ అనేటువంటి ప్రోటీన్ అనేటువంటి కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా యాక్టిన్ అనేటువంటి ప్రోటీన్ కూడా కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ట్రోపోమయాసిన్ అనేటువంటి ప్రోటీన్ కూడా కనబడుతూ ఉంటుంది. కండరాల్లో ఉండేటువంటి ప్రోటీన్స్ ఏంటి, మయోసిన్, యాక్టిన్, ట్రోపోమయోసిన్గా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. మయోసిన్, యాక్టిన్, ఇక్కడ ట్రోపోమయోసిన్గా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ మనము ఇంకా కండరాల్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్, కండరాల్లో కూడా ఒక కార్బోహైడ్రేట్ అనేటువంటి కనబడుతూ ఉంటుంది. ఏంటది అని అంటే ఇది జంతువుల శరీరంలో మాత్రమే కనబడుతూ ఉంటుంది, గ్లైకోజన్. ఓకేనా, గ్లైకోజన్ అనేటువంటిది జంతువుల్లో మాత్రమే కనబడుతుంది. దీన్ని యానిమల్ స్టార్చ్ అంటున్నాం. గ్లైకోజన్ అనేటువంటిది కండరాలతో పాటు ఇంకెక్కడ కనబడుతూ ఉంటుంది, మనకు కాలేయంలో కూడా కనబడుతూ ఉంటుంది. ఓకేనా, కాలేయంలో కూడా మనకు కనబడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా, లివర్లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇంకా మనం చెప్పేసుకోవచ్చు ఏమని అనంటే ఎస్, కండరాల్లో అంటే ఇక్కడ కండరాలు ఏం పని చేస్తే ఎక్కువగా అంటే సంకోచానికి ఉపయోగపడతా ఉంటాయి. ఏంటిది, కండరాలు సంకోచం చెంది అదేవిధంగా ఎముకలు కదలడానికి ఉపయోగపడతా ఉంటాయి. సో ఆ ఎముకలు సంకోచం చెంది ఉపయోగపడేటువంటి మూలకాలు ఏంటి అని అంటే పొటాషియం మరియు కాల్షియంలు. ఓకేనా, పొటాషియం మరియు కాల్షియంలు ఏంటి, సంకోచానికి ఉపయోగపడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే కండరాల్లో ఉండేటువంటి ఉపయోగపడేటువంటి మూలకాలు ఏంటంటే కాల్షియం మరియు ఇక్కడ పొటాషియంగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. సాధారణంగా
కండరాలు శరీర బరువులు ఎంత శాతం ఉంటాయండి? మొత్తం కూడా 40% బరువును కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది. సో కండరాల్లో ఉత్పత్తి చేయబడేటువంటి ఆమ్లం ఏంటి అని అంటే లాక్టిక్ యాసిడ్. ఏ యాసిడ్ అండి? లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఉత్పత్తి చేయబడుతుంటుంది. అది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంటుంది. అది ఎట్లా కూడా ఏర్పడుతుందో కూడా మనం చూద్దాం. ఓకేనా? మొత్తం మానవ శరీరంలో కండరాల సంఖ్య ఎంత అనేటువంటి విషయాన్ని ఇట్లా గమనించినట్టయితే 639. గమనించండి, మానవ శరీరంలో ఉండేటువంటి కండరాల సంఖ్య ఎంత అంటే మొత్తం 639 కండరాలు అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఏంటి అని అంటే కండరాలకు సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. కండరాలకు సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కండరాలకు సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ని మనం కంప్లీట్ చేసేసుకున్నాం కాబట్టి దీంట్లో మొత్తం మానవ శరీరంలో ఎన్ని ఉన్నాయండి? 639 కండరాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ముంగడికి వెళ్దాం. ఏంటది అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకుంటే సాధారణంగా ఈ కండరాల్లో అతి పెద్దవి ఏంటి, అతి చిన్నవి ఏంటి? 639 ఉన్నాయి కదా. ఈ 639లో అతి పెద్దవి ఏంటి, అతి చిన్నవి ఏంటి అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకుంటే మానవ శరీరంలోనే అతి పెద్ద కండరాన్ని గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే గ్లూటియస్ మ్యాక్సిమస్గా పేర్కోవడం జరుగుతుంది. దీన్నే పెరుదు కండరం అని కూడా పేర్కోవడం జరుగుతుంది. బాటమ్ ఇక్కడ ఫీమర్ కతకబడి ఉండడం జరుగుతుంటుంది. గమనించండి. ఓకేనా? గ్లూటియస్ మ్యాక్సిమస్ ఇది అతిపెద్ద కండరంగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. రైట్. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మానవ శరీరంలోనే అతి చిన్న కండరం కూడా ఉంది. అది ఎక్కడ ఉంటుంది? స్టెపీడియస్, చెవిలో. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది? చెవిలోనే ఉంటుంది. స్టెపిస్, దానికి అతకబడి ఉండేటువంటి కండరమే స్టెపిడియస్గా పేర్కోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా మానవ శరీరంలో అతి పొడవైనటువంటి ఎముక తొడ కండరం. మానవ శరీరంలో అతి పొడవైనటువంటి ఎముక ఏంటిది? ఫీమర్. ఆ ఫీమర్కి అతిగా ఉండేటువంటి కండరమే సార్టోరియస్గా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇది పొడవైనటువంటి కండరంగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. అదేవిధంగా మానవ శరీరంలో అతి బలమైనటువంటి కండరం ఏంటంటే మాసెటర్, దవడ కండరంగా పేర్కోవడం జరుగుతుంది. ముఖ భాగంలో ఇక్కడ దవడ అనేటువంటి చాలా బలంగా ఉంటుంది. దానికి అతకబడి ఉండేటువంటి కండరమే మాసెటర్గా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో మ్యాండిబ్యూల్కి అతికి ఉండేటువంటి కండరమే మాసెటర్గా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మానవ శరీరంలో అతి సున్నితమైనటువంటి కండరం ఏంటి అనేటువంటి విషయాన్ని ఇట్లా తీసుకున్నట్లయితే ఇది స్త్రీ జీవులో మాత్రమే ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఓకేనా? దీన్ని మనం ఏమని చెప్పొచ్చానంటే స్త్రీ గర్భాశయ ముఖద్వార కండరంగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. గర్భాశయ ముఖద్వార కండరంగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని క్లిటోరియస్ అని కూడా పేర్కోవడం జరుగుతుంటుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇది మనకు కనబడడం అనేటువంటిది మనం చూస్తుంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక కండరాన్ని గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే ఓకేనా, ఒక కండరాన్ని గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే మనకు ఇక్కడ కండర సూక్ష్మ తంతువులో దళసరి కండర పోగులు ఉంటాయి, సన్నని కండర పోగులు కూడా ఉంటాయి. ఓకేనా? ఒక కణాన్ని గిట్ట తీసుకున్నట్టయితే ఇక్కడ దళసరి పోగులు అనేటువంటి కనబడుతుంటాయి. అన్నీ కూడా ఒక దగ్గరగా మయోసిన్ పోగులు. ఓకేనా? ఓకేనా? ఈ విధంగా రైట్. కొన్ని సన్నని సూక్ష్మ పోగులు కూడా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ సూక్ష్మ తంతువులు దళసరి కండర పోగుల్ని మనం ఏమంటారంటే మయోసిన్ అంటున్నాం. సూక్ష్మ కండర పోగుల్ని మనం ఏమంటారంటే యాక్టిన్లు అంటున్నాం. ఓకేనా? సో ఇవి క్రమబద్ధంగా అమరి ఉండడం వల్ల రేఖీయ కండరాల్లో, ఏ కండరాలండి? రేఖీయ కండరాల్లో ఒక కండరాన్ని గిట్ట తీసుకున్నట్టయితే రేఖీయ కండరాలను గిట్ట తీసుకున్నట్టయితే ఒక దట్టంగాను ఈ విధంగా. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ పల్చగా ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది. అక్కడ పల్చగా ఉండడం జరుగుతుంది. పల్చగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటిది? యాక్టిన్ భాగాలు. అక్కడ యాక్టిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. సో కండర పోగుల్లో దళసరిగా ఉండేటువంటిది ఏంటిది అంటే ఇక్కడ మనకు మయోసిన్ అనేటువంటి ప్రాంతాలు ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటిది? కాంతి నిష్కాంతి పట్టీలు అంటే చీకటి వెలుగుల ప్రాంతంగా ఇది మనకు కనబడుతూ ఉంటుంది. ఎక్కడ కనబడుతుంటే ఎక్కువగా రేఖీయ కండరాల్లో మనకు కనబడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ కండరాలకు ఎన్ని ధర్మాలు ఉన్నాయంటే ముఖ్యంగా 3 ధర్మాలు ఉన్నాయి. ఓకేనా? ఏంటిది? ఉత్తేజకత్వము. కండరాలు అనేటువంటివి ఉత్తేజకత్వాన్ని పాటిస్తూ ఉంటాయి. అంటే ఉత్తేజకత్వం ఎవడన్నా కొట్టడానికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీ బాడీలో ఇక్కడ ఏంటిది అని అంటే ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్ అనేటువంటిది ఉత్పత్తి అయిపోయి ఆటోమేటిక్ ఏమవుతుందంటే కండరాలు అనేటువంటి కంప్లీట్గా ఉత్తేజితం కావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే
వాహకత. వాహకత అంటే ఏంటిది? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏంటిది చలించేటువంటి లక్షణాన్ని వాహకత అంటాం. అంటే ఇక్కడ సాగేటువంటి లక్షణమే, సింపుల్గా చెప్పాలంటే సాగేటువంటి లక్షణం ఏమనేమంటే వాహకతగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుంటే సంకోచత్వం అంటే కాంట్రాక్షన్. ఓకేనా, కాంట్రాక్షన్ అంటే కంప్లీట్గా ముడుచుకుపోయేటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది. సో ఈ విధంగా 3 ధర్మాలను ఎవరు పాటిస్తూ అంటారు అంటే కండరాలు అనేటువంటి పాటించడం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఈ కండరాలు పనిచేసేటువంటి లక్షణం ఆధారంగా మరియు నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని రకాలుగా ఉన్నాయి మన కండరాలు అంటే 3 రకాలైనటువంటి కండరాలు మనకు కనబడుతుంటాయి. ఎన్ని రకాలైనటువంటి 3 రకాలైనటువంటి కండరాలు అనేటువంటి మనకు కనబడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఏంటి అవి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఒకటి ఇక్కడ రేఖిత కండరాలు. ఓకేనా, రెండోది ఏంటిది అరేఖిత కండరాలు, మూడోది ఏంటిది హృదయ కండరాలు అంటున్నాం. ఓకేనా, రేఖిత అరేఖిత హృదయ కండరాలుగా వీటిని మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో సాధారణంగా మరి ఈ రేఖిత కండరాలకు ఉన్నటువంటి మరొక పేర్లు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకుంటే ఎస్ ఇక్కడ అస్థి కండరాలు, నియంత్రిత కండరాలు, చారలు గల కండరాలుగా వీటిని మనం పేర్కోవడం జరుగుతుంటుంది. వాలంటరీ మజిల్స్ అంటాం. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ది వర్క్. ఓకేనా, బేస్డ్ ఆన్ ది వర్క్ ద మజిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. వాట్ ఈస్ దట్ కంప్లీట్లీ? వాలంటరీ, ఇన్వాలంటరీ అండ్ హార్ట్ మజిల్స్ గా we can decide that. ఓకేనా, we can divide that, right? సో హియర్ రేఖిత కండరాలను గిట్ట మనం పరిశీలన చేసినట్టే దీన్ని మనం ఏమంటే అస్థి కండరాలు అంటున్నాం. ఓకేనా, అస్థి కండరాలు, నియంత్రిత కండరాలు, వాలంటరీ మజిల్స్ అండ్ చారలు గల కండరంగా వీటిని మనం పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇవి ఏ విధంగా ఉంటుంటే ఇవి ముఖ్యంగా సన్నగా పొడుగా ఉండి ఎవరికి అతకబడి ఉంటాయండి? ఎముకలకు అతకబడి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇది ఎముక కాబట్టి ఇది ఓకేనా, ఇది ఎముక అనుకుంటే ఈ ఎముకకు అతకబడి ఉండేటువంటి కండరమే ఏంటి అనంటే సాధారణంగా రేఖిత కండరం. దీంట్లో యాక్టిన్ మయోసిన్ పొగులు అనేటువంటివి ఉంటాయి. ఆ విషయాన్ని గమనించాలి. ఒకటి దళసరిగా ఒకసారి పల్చగా ఉంటాయి, గమనించాలి విషయం. సో అందువల్ల ఇక్కడ ఏంటిది ఇవి రేఖలు లేదా చారలు కలిగినట్టుగా కనబడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. యాక్టిన్ మయోసిన్ పొగులు ఉండడం వల్ల ప్రతి కండరంలో ఇక్కడ అనేక కేంద్రకాలు గమనించండి, బహుకేంద్ర స్థితి సిన్సిషన్ ఏంటిది సిచ్యువేషన్ అనేటువంటి కనబడుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. సాధారణంగా శీతాకాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కండరాలు అనేటువంటి సంకోచించి సరళికలు చెంది ఉష్ణానికి తోడ్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఉష్ణాన్ని ఉత్పత్తి చేసేటువంటి కండరాలు ఏంటివి అని అంటే రేఖిత కండరాలుగా వీటిని మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే ఇవి ఎముకలకు అతికి ఉండడం వల్ల ఏమైతే అంటే ఇవి త్వరగా సంకోచించేంత, ఎందుకంటే ఈ కండరాలలో మనకి ఉంటుంది గ్లూకోజ్గా మారి శక్తిని అందించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి త్వరగా సంకోచించింది ఏమైతే అండి సంకోచం అంటే దగ్గరికి రావడం, అంటే ఎక్కువగా పనిచేసినప్పుడు ఏమవుతుంది గ్లూకోజ్ అనేటువంటి బాడీలో అయిపోయి కణాల్లో అయిపోయి అలసట చెందుతా ఉంటాయి. ఓకేనా, ఎముకలకు అతిగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఎముకలు వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి. ఓకేనా, సో అలసట చెంది ఏమైతే అంటే విశ్రాంతి కోరును అనడం అనేటువంటి విశ్రాంతి దశలోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. వీటిని మనం ఏమంటే రేఖిత కండరాలుగా పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే సాధారణంగా ఈ రేఖిత కండరాలను గిట్ట మనం గమనించినట్టయితే ఎస్ ఇక్కడ రేఖిత కండరాలను గిట్ట మనం గమనించినట్టయితే సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? చేతులలో, కాళ్ళలో, విభాగంలో ఉండేటువంటి కండరాలు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి రావడం అనేటువంటి జరుగుతుంటుంది. ఓకేనా, క్వశ్చన్ ఇక్కడ నుంచి రావడం జరుగుతుంటుంది. చేతి, కాలి, వీపు భాగంలో ఉండేటువంటి కండరాలు రేఖిత కండరాలు. ఈ శీతాకాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు కండరాలు ఏంటి సంకోచ సరళికలు చెంది ఉత్పత్తి చేసండి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇదేమో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అంటే అప్లికేషన్ మోడ్లో అడిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది నార్మల్గా ఏంటిది అడిగేటువంటి అవకాశం, డైరెక్ట్ బిట్ అడిగేటువంటి అవకాశంగా ఇది ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. గమనించాలి ఆ విషయాన్ని. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇంకా మనం గమనిద్దాం ఏంటది అని అంటే సాధారణంగా ఎస్ ఇంకా రెండవ రకం కండరాలను గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే అరేఖిత కండరాలు. ఏ రేఖిత అండి? అరేఖిత. వీటిని మనం ఏమంటే సాఫ్ట్ ఏంటిది మజిల్స్ ఆర్ మృదు కండరాలు లేదా నునుపు కండరాలు అని పేర్కొనడం జరుగుతుంది, లేదా అనియంత్ర
కండరాలు ఇన్వాలంటరీ మజిల్స్గా మనం పేర్కొనడం జరుగుతుంటాయి. వీటి యొక్క నియంత్రణ మన ఆధీనంలో ఉండదు, అందువల్ల వీటిని మనం ఏమిటంటే ఇన్వాలంటరీ అనియంత్రిత కండరాలు అంటారు. ఓకేనా. సో సాధారణంగా ఇవి ఇవి ఏ విధంగా ఉంటాయి, దీంట్లో మనకు నునుపుగా ఉంటాయి కానీ అడ్డుచారలు అనేటువంటి మనకు కనబడవు. ఓకేనా. సో వీటిని మనం నియంత్రించలేం. ఓకేనా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండి ఇంకేంటిది అలసట చెందకుండా ఏముంటాయండి, అలసట చెందకుండా అధిక పునరుత్పత్తి కలిగి ఉండేటువంటి ఇక్కడ కండరాలుగా వీటిని మనం పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలసట చెందదు ప్లస్ అధిక పునరుత్పత్తి కలిగి ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సంకోచాలను చెప్తా ఉంటాయి. కావున ఎలాంటి అలసటకు గురి కానటువంటి కండరాలుగా వీటిని మనం పేర్కోవడం జరుగుతుంది. దీర్ఘకాలిక సంకోచాలను అంటే ఇక్కడ దగ్గరికి అంటే ఎక్కువ కాలం సంకోచాలను చూపడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటా అంటే ఈ ఎవరి ఆధీనంలో ఉంటాయి, మన ఆధీనంలో వర్క్ చేయవు. ఇక్కడ వాలంటరీ అంటే మన ఆధీనంలో వర్క్ చేస్తాండి. ఇవి ఎవరి ఆధీనంలో ఉంటాయి, మెదడులో మనకు స్వయంచోత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఇవన్నీ కూడా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, జీర్ణాశయం, ప్రేగులు, రక్తనాళాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, విసర్జక నాళాలు, జనన నాళాలు, గర్భాశయము, ఐరిస్, రోమపుట్టిక, ఇవన్నిట్లో ఏంటిది ఏ కండరాలు మనకు కనబడతాయంటే అరేకిత కండరాలు అనేటువంటివి మనకు కనబడడం అనేటువంటిది మనం చూస్తుంటాం. అరేకిత కండరాలు అనేటువంటివి మనం చూస్తుంటాం. ఓకేనా. సో ఇదంతా కూడా అరేకిత కండరాలకు సంబంధించి ఏంటంటే అరేకిత కండరాలు అనేటువంటి మృదువు కండరాలు, నునుపు కండరాలు అంటున్నాం. ఓకేనా. అనియంత్రిత కండరాలుగా వీటిని పేర్కొంటున్నాం. వీటిలో ఇవి నునుపుగా ఉంటాయి, అడ్డుచారలు ఉంటాయా, ఉండవు. వీటిని మనం నియంత్రిస్తామంటే నియంత్రించలేం. ఎల్లప్పుడూ కూడా ఏంటిది అలసట చెందకుండా అధిక పునరుత్పత్తి కలిగి ఉంటాయి, దీర్ఘకాలిక సంకోచాలను చెప్తాండి. కావున ఇలాంటి అలసటకు లోను కావు. ఓకేనా. ఇలాంటి అలసటకు లోను కావు. అంతేకాకుండా ఇవి ఎక్కడ ఉంటాయి, జీర్ణాశయం, పేగులు, రక్తనాళాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, విసర్జనాలు, జననాలు, గర్భాశయం, ఐరిస్, రోమపుటికలకు అతికి ఉంటాయి. సో అంతేకాకుండా వీటిని మనం ఏమంటామంటే స్వయంచోత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఇవన్నీ ఎవరి ఆధీనంలో వర్క్ చేస్తుంటే అండి స్వయంచోత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఇవి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇది ఏంటి అంటే అరేకిత కండరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అరేకిత కండరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుంటే హృదయ కండరాలు. ఓకేనా. హృదయ కండరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం. సాధారణంగా ఇక్కడ హృదయ కండరాలను గిట్ట మనం పరిశీలన తీసుకున్నట్టయితే ఇవి నిర్మాణ రీత్యా రేఖిత కండరాల వలె ఉండి విధి రీత్యా అరేఖిత కండరాలు అంటే నిర్మాణ రీత్యా ఏంటిది చారలు కలిగి ఉంటా అంటే అరేఖిత కండరాల రీత్యా పనిని కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంది. అందువల్ల వీటిని మనం ఏమంటే మిశ్రమ కండరాలు అని పేర్కోవడం జరుగుతుంటుంది. సో ఇవి కండర గ్లానికి లోను కావు. కండర గ్లాన్ అంటే కండరం ఒక అలసటకు లోను కావు అనగా నిరంతరం. ఓకేనా. దీంట్లో ఏం జరుగుతుందంటే వాయు శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది. అంటే వాయు శ్వాసక్రియ జరిగితే ఆటోమేటిక్గా మనకి అంటే ఆక్సిజన్ అనేటువంటి వీటికి నిరంతరం అవసరం పడుతూ ఉంటుంది. ఆక్సిజన్ అనేటువంటి ఖచ్చితంగా అవసరం పడుతూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో నిరంతరం అనేటువంటిది ఇక్కడ ఆక్సిజన్ అవసరం పడుతుంటా ఉంటుంది. సో అయితే ఇక్కడ వీటికి అతి తక్కువ పునరుత్పత్తి శక్తి వేటికి ఉన్నది అని అంటే హృదయ కండరాలకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. హృదయ కండరాలకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. వీటికి అతి తక్కువ పునరుత్పత్తి శక్తి కలదు. ఓకేనా. సో బెటర్ ఎగ్జాంపుల్ ఏంటివి గమనించండి, గుండెలో ఉండేటువంటి కండరాలే. ఓకేనా. సో హృదయం అంటున్నాం కాబట్టి గుండెలో ఉండేటువంటి కండరాలని మనం ఏమంటున్నాం అంటే హృదయ కండరాలు అని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. ఓకేనా. సో కండర వ్యాధులు కూడా ఉన్నాయి మనకు. ఓకేనా. కండరాలకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే సో కొన్ని హార్మోన్ లోపంతో వస్తుంటే గమనించండి. కండర వ్యాధులు గిట్ట మనం పరిశీలన చేసుకున్నట్టయితే సో ఇక్కడ హార్మోన్ లోపంతో వచ్చేటువంటి వ్యాధులు ఉన్నాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇంకేమున్నాయి మనకు అనంటే ఇక్కడ కండరాల వ్యాధులు గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే కొన్ని బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు కూడా ఉన్నాయి. ఓకేనా. సో వాటిని చూద్దాం. ఏంటి టిటానీ అనంటే ఇక్కడ పారాథార్మోన్. ఓకేనా. సో తక్కువ స్రావం వల్ల ఓకేనా కండరం ఎల్లప్పుడూ ఏమవుతుందట అనంటే సంకోచం చెందేటువంటి ప్రభావము. ఓకేనా. ముడుచుకుపోయేటువంటి స్వభావం. దీనివల్ల ఎముకలు అనేటువంటివి కథలు. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటారు అంటే టిటానీ అంటున్నాం. అప్పుడప్పుడు మన రక్తంలో కాల్షియం లెవెల్స్ అనేటువంటి పడిపోయినప్పుడు కూడా ఇలాంటి స్థితి ఏర్పడడం అనేటువంటి జరుగుతుండేది. ఇది హార్మోన్ ప్రభావం కాకుండా మూలకం. ఏ మూలకం?
కాల్షియం అనేటువంటిది రక్తంలో తక్కువైనప్పుడు మనకు టిటాని కండరం అనేటువంటిది ఎల్లప్పుడూ సంకోచం చెందేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. దీనివల్ల ఎముకలు కదలనేటువంటి స్థితి ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని మనం ఏమంటే టిటాని అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, టిటాని అని పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే టెటానస్ ధనుర్వాతం అంటాం. సో క్లాస్ట్రీడియం టెటాన్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కండరాలు బిగుసుకుపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గమనించాలి ఆ విషయాన్ని. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ గమనించండి రీగర్ మోర్టిస్. యాక్చువల్గా కండరం అనేటువంటిది ఏంటిది, దానికి ఖచ్చితంగా ఏం కావాలి, మనకు ఏటీపీ అనేటువంటిది కావాలి. అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఇక్కడ కండరం కదలాలంటే ఖచ్చితంగా దానికి ఏం కావాలి అని అంటే ఇక్కడ మనకు ఏటీపీ అనేటువంటిది కావాలి. ఓకేనా. కండరం కదలిక వల్ల మనకి ఏంటిది ఖచ్చితంగా ఏటీపీ అనేటువంటిది కావాలి. ఏటీపీ ఎట్లా ఉత్పత్తి అవుతుంది అని అంటే సాధారణంగా గ్లూకోజ్ ఆక్సిజన్ తోటి రియాక్ట్ కావడం వల్ల ఏటీపీ అనేటువంటిది ఉత్పత్తి కావడం జరుగుతుంది మైటోకాండ్రియాలో. అయితే కాకపోవడం వల్ల ఏటీపీ ఉత్పత్తి కావడం వల్ల మనకి ఏమైతే యాక్టిన్ మయోసిన్ పోగులు అనేటువంటివి అంటే ప్రోటీన్లు అనేటువంటివి పని చేయకుండా కండరాలు అనేటువంటి ఏమైతే అంటే బిగుసుకుపోవడం అనేటువంటి జరుగుతుంది. కండరాలు బిగుసుకుపోతా అంటే దీన్ని మనం ఏమంటుంటే రీగర్ మోర్టిస్ అంటున్నాం. యాక్టిన్ మయోసిన్ ప్రోటీన్లు పనిచేయకుండా కండరాలు బిగుసుకుపోతా అంటే దీన్నే రీగర్ మోర్టిస్ అంటున్నాం. సో సార్కోమా కండరాలకు వచ్చేటువంటి క్యాన్సర్ని మనం ఏమంటుంటే సార్కోమాగా పేర్కోవడం జరుగుతుంటుంది. సో ఇక్కడ కండర గ్లాని అంటున్నాం, అలసట అంటున్నాం. కండర గ్లాని లేదా అలసటగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో మరి ఈ కండర గ్లాని లేదా అలసట అంటే ఏంటి అనంటే ఇంతకుముందు చెప్పేసిన ఏమని అనంటే కండరాలు ఎల్లప్పుడూ పనిచేయడం వల్ల అంటే కండరాలకి ఎల్లప్పుడూ పనిచేయడం వల్ల వాటికి ఏమవుతుంది, సరైన ఆక్సిజన్ అనేటువంటిది అందదు. ఓకేనా, సరైన ఆక్సిజన్ అనేటువంటిది అందదు. ఓకేనా. కండరం పనిచేయాలంటే దానికి ఏం కావాలి, శక్తి కావాలి. శక్తి కావాలంటే దానికి ఏం కావాలి, ఆక్సిజన్ అనేటువంటిది కావాలి. ఒకవేళ పని చేస్తూ ఉంటున్నాం కాబట్టి గ్లూకోజ్ అయిపోతూ ఉంటుంది, దానికి ఆక్సిజన్ అనేటువంటి పర్ఫెక్ట్ అంతగా అవాయు శ్వాసక్రియ జరుపుకొని ఏంటిది ఇక్కడ శరీరంలో ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ అవాయు శ్వాసక్రియ జరుపుకొని ఏ విధంగా మారుతాడు అంటే లాక్టిక్ ఆమ్లంగా మారడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుకే చెప్పేసిన కండరాల్లో ఏర్పడేటువంటి ఆమ్లం ఏంటి అని అంటే లాక్టిక్ యాసిడ్ అంటున్నాం. దీన్నే కండర గ్లాని లేదా మజిల్ ఫ్యాటీ ఫ్యూ అంటే ఏంటిది, లాక్టిక్ ఆమ్లం అనేటువంటిది ఒక ఫ్యాటీ ఆమ్లం. ఓకేనా, కొవ్వు ఆమ్లంగా దీన్ని మనం పేర్కోవడం జరుగుతుంటుంది. కొవ్వు ఆమ్లం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంటుంది. ఎప్పుడు కండరాలు ఎల్లప్పుడూ పనిచేయడం వల్ల ఆక్సిజన్ అందకపోవడం వల్ల మనకు ఇలాంటి లక్షణం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుంటే కోరి వలయం. కోరి వలయం అంటే ఏంటిది అనంటే ఇక్కడ రేఖిత కండరానికి ఓకేనా కాలేయకు మధ్య జరిగేటువంటి గ్లూకోజ్ యొక్క ద్వంద్వ రవాణాను మనం ఏమంటామంటే కోరి వలయం అంటున్నాం. ఓకే, కోరి వలయం అంటున్నాం. సో కండరాల్లో మనకి ఏముంటుంది, ఇక్కడ లాక్టిక్ యాసిడ్ ఇక్కడ ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు లాక్టిక్ యాసిడ్ ఏర్పడ్డది. ఓకేనా, ఇక్కడ ఎక్కువగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల కండరాల్లో లాక్టిక్ యాసిడ్ ఏర్పడ్డది. ఇది రక్తం ద్వారా ఎక్కడికి చేరవేయబడుతుంది అనంటే కాలేయానికి చేరవేయబడుతుంది. ఎక్కడికి అండి, కాలేయానికి చేరవేయబడుతుంది. కాలేయానికి చేరవేసి అక్కడ నుండి అది ఏ విధంగా మారుతుంది అనంటే ఫైరిక్ ఆమ్లం మళ్ళీ వాయు శ్వాసక్రియలోకి వెళ్ళిపోయి ఫైరిక్ ఆమ్లంగా మారి దాని నుంచి ఏం ఏర్పడుతుంది మనకు అనంటే గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడను. ఒక గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడను. ఇదంతా ఎక్కడ జరుగుతుంటుంది, మనకు కాలేయంలో జరుగుతుంటుంది. అందువల్ల దీన్ని మనం ఏంటంటే గ్లూకోనియోజెనిసిస్ అంటాం. ఏమంటామంటే గ్లూకోనియోజెనిసిస్ అని పేర్కోవడం జరుగుతుంటుంది. అంటే కండరాల్లో ఏర్పడేటువంటి లాక్టిక్ ఆమ్లం రక్తం ద్వారా ఎక్కడికి పోతుంది, కాలేయానికి వెళ్ళి అక్కడ అది ఏ విధంగా మారుతుంది, ఫైరిక్ ఆమ్లంగా మారి దాని నుండి మనకి ఏం ఏర్పడుతుంది, మళ్ళీ ఇది గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్నే గ్లూకోనియోజెనిసిస్గా పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి గ్లూకోజ్ రక్తం ద్వారా తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, కండరాలకు వచ్చేసి సంకోచ సమయంలో ఏమైతే అంటే వినియోగించబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా విరామ సమయంలో ఏమవుతుంది అంటే గ్లూకోజ్ అంటే కండరాల్లో ఉండేటువంటి గ్లూకోజ్ ఏమవుతుంది గ్లైకోజన్గా మారుతుంది. ఒకవేళ పని చేస్తే ఈ గ్లైకోజ్ అనేటువంటి గ్లూకోజ్గా మారి దీనికి ఆక్సిజన్ అందించబడ్డప్పుడు అది ఏమవుతుంది అంటే శక్తిగా మార్చబడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. శక్తిగా మార్చబడి ఏంటిది మనకు శక్తిని ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఏంటిది కండరాల వ్యాధులు అనేటువంటివి ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ ప్రూఫ్ని గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే ఒకసారి టెక్స్ట్ బుక్ చూద్దాం. ఓకేనా, 9th క్లాస్లో మనకు కనబడుతూ ఉంటుంది కండర కణజాలానికి సంబంధించి. కండర కణజాలంలో ఉండేటువంటి పొడవైనటువంటి కణాలను కండర తంతువులు అంటాం. అంటే కండర కణాలని
మరొక పేరుతో ఏమని పిలుస్తూ ఉంటామంటే కండర తంతువులు అని పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. సో గమనించండి, ఇక్కడ కండర కణజాలం ఇట్లా పరిశీలన చేసుకుంటే 9th క్లాస్ బుక్లో ఇది మనకు కనబడుతూ ఉంటుంది ఎవిడెన్స్. ఓకేనా. సో ఇక్కడ మనం గమనించండి, రైట్. రైట్, చూడండి, కండర కణజాలంలో, ఓకేనా, కండర కణజాలంలో అంటే కండరం అనేటువంటిది ఏంటిది, ఒక కణజాలం. ఇంతకుముందు చెప్పేసిన ఒక సాఫ్ట్ టిష్యూ అని చెప్పేసిన, ఓకేనా, ఉండే పొడవైనటువంటి కణాలను మనం ఏమంటే కండర తంతువులు అంటారు. పొడవైనటువంటి కణాలను ఏమంటే ఇక్కడ తంతువులు అంటారు. కణజాలంలో ఉండేటువంటి కణాలను ఏమనొచ్చు అని అంటే కండర తంతువులు అని కూడా అంటాం. ఓకేనా. పొడవైన కణాలను మనం ఏమంటామంటే కండర తంతువులు అంటాం. అంటే కణజాలంలో ఉండేటువంటి కణాలను పొడవైన తంతువులు అంటున్నాము. ఓకేనా, కండర తంతువులు అంటున్నాం. ఈ కణజాలం మన శరీరంలో ఏం చేస్తాడట, కదలికకు బాధ్యత వహిస్తుంది. ఏ కణజాలము, కండర కణజాలం అనేటువంటిది మన శరీరంలో కదలికకు బాధ్యత వహిస్తుంది అనేటువంటి విషయంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కండరాలను గిట్ట పరిశీలన చేసినట్టయితే, ఓకేనా, కండరాలను గిట్ట పరిశీలన చేసినట్టయితే ఈ కండరాల్లో మనకి ఏముంటాయంట అని అంటే, ఇక్కడ కండరాల్లో మనకి గిట్ట గమనించినట్టయితే, కండరాల్లో సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయి. అంటే యాక్టిన్, మయోసిన్ అనేటువంటి పోగులు ఉన్నాయి. ఓకేనా. సో సంకోచ ప్రోటీన్ అనేటువంటి ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయి. దాన్ని కలిగి ఏంటిది, కదలికకు కారణమై సంకోచ సడలికలను చూపుతా ఉంటాయి. సంకోచ ప్రోటీన్లు అనేటువంటి ఏంటిది, సంకోచ సడలికలకు ఇక్కడ చూపడడం అని అంటే మనకు ఏం చూపెడతాయంట, సంకోచ మూమెంట్ అనేటువంటి చూపెడతాడం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే ఇక్కడ గమనించండి, కొన్ని కండరాల కదలికలు మన నియంత్రణలో జరుగుతూ ఉంటాయి. ఏంటంట, కొన్ని కండరాల కదలికలు మన నియంత్రణలో జరుగుతూ ఉంటాయి. అంటే దీన్ని మనం వాలంటరీ రేఖిత కండరాలు అంటున్నాం. కాళ్ళు, చేతులు చెప్పాను కదా, కండరాల్లో ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. వద్దనుకుంటే ఆపేస్తాం, కావాలనుకుంటే కదిలిస్తాం. అటువంటి కండరాలు మనం ఏమంటే నియంత్రిత కండరాలు అంటున్నాం. నియంత్రిత కండరాలుగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ గమనించే ప్రతి ఒక్క పాయింట్, ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండడం వల్ల వీటిని మనం ఏమంటున్నాం, అస్థి కండరాలు అని కూడా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఎక్కువగా ఏంటిదట, ఇక్కడ ఎముకలకు అతుక్కొని ఉండడం వల్ల వీటిని మనం ఏమంటున్నామండి, అస్థి కండరాలు అని పేర్కొనడం జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసాం. ఓకేనా, ఇంతకుముందు మనం చూసాం ఇదంతా కూడా. ఓకేనా. సో నేను ప్రూఫ్తో సహా చూపెడుతున్నాను, ఆ విషయాన్ని గమనించండి ఒకసారి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇవి శరీర కదలికకు ఉపయోగపడతా ఉంటాయి. ఓకేనా, ఆల్రెడీ మనకు తెలిసి ఇవన్నీ కూడా శరీర కదలికకు ఉపయోగపడతాయి. తగిన విధంగా కండరాలను రంజనం చేసి సూక్ష్మ దర్శన కింద చూసినప్పుడు, మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు మనకి ఎలాంటి లక్షణం కనబడుతుంది అని అంటే లేత ముదురు పట్టీలు, యాక్టిన్, మయోసిన్ పోగులు అనేటువంటివి ఉంటాయి. ఒకదాని తర్వాత చారలు ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. అందువల్ల వీటిని మనం ఏమంటున్నామంటే రేఖిత కండరాలు అంటున్నాం అన్న. ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ రేఖిత కండరం, ఇక్కడ గమనించండి, కేంద్రకాలిక చారలు, ఇవి యాక్టిన్ పోగులు, ఇవి మయోసిన్ పోగులుగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. అందువల్ల వీటిని రేఖిత కండరాలు అంటారు. ఈ కండర కణజాలంలో కణాలు పొడుగా ఏ విధంగా ఉంటాయట, పొడవుగా ఉంటాయట. నెక్స్ట్ అదేవిధంగా ఇంకే విధంగా ఉంటే స్థూపాకారంగా, శాకారహితంగా ఉండి బహుకేంద్రికత, ఎక్కువ కేంద్రకాలను, సీనోసైటిక్ కండిషన్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంటాయి. ఇవి తొందరగా అలసిపోతాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. ఓకేనా, రైట్. సో అయితే ఇక్కడ ఇంకా ఏంటి అని అంటే సెకండ్ ఇన్వాలంటరీ మూవ్మెంట్. ఓకేనా. సో వాలంటరీ మనకు తెలుసు కదా, బట్టి వాలంటరీ మనం చూస్తున్నాం కాబట్టి ఇన్వాలంటరీ చూసుకున్నట్టయితే ఆహార నాళాలలో ఆహార కదలికలకు, రక్తనాళాల కండరాల కదలికలకు, ఓకేనా, ఆహారంలో ఆహార నాళాల కదలికకు, కండరాల కదలికలకు, సంకోచ సడికలకు మన ఆధీనంలో ఉండవు. ఓకేనా. సో మరి నువ్వు అన్నది ఏంటిది, ఇక్కడ మనం చెప్పేసుకోవచ్చు, రక్తనాళాల కండరాలు, ఆహారంలో ఆహార కదలికలు లేదా రక్తనాళాలు కండరాల సంకోచ సడికలు మన ఆధీనంలో ఉంటాయా, ఉండవు. రక్తమాను ఆగిపోమంటే ఆగిపోద్దా, ఆగదు. ఆహారంలో ఆహార కదలికలు, జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత ఆహారం బయటికి రమ్మంటే వస్తా రాదు. ఓకేనా. సో అంటే ఆ కండరాలు మన ఆధీనంలో ఉండవు. సో మన ఇష్టానుసారం వారిని ప్రారంభించలేము, ఆపలేము. ఇటువంటి కదలిక కండరాలను, ఇటువంటి కదలికలు గల కండరాలను మనం ఏమంటే నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అంటున్నాం.
ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే కంటి యొక్క ఐరిస్ చెప్పాను ఆల్రెడీ నేను, ఓకేనా. కంటి యొక్క ఐరిస్లో మనకు కనబడతా ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా కనుపాప, గర్భాశయం, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. వీటిలో కణాలు ఏ విధంగా ఉంటాయట, పొడవుగా మొనదేలి ఉండడం జరుగుతుంటుంది, ఓకేనా. పొడవుగా మొనదేలి ఉంటాయి, కదురు ఆకృతిలో మాత్రం కనబడుతుంటాయి. ఏకకేంద్రకాన్ని, ఒక్కటే ఒక కేంద్రకాన్ని గమనించండి, ఇక్కడ ఇది ఒక స్పెసిఫికేషన్ మనం చూడొచ్చు. ఏకకేంద్రకాన్ని కలిగి ఉంటాయి. అరేఖిత కండరాలన్నీ కూడా ఏంటిది ఇక్కడ నునుపుగా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమంటామంటే అరేఖిత కండరాలు అంటాము, ఓకేనా. సో ఇది ఆల్రెడీ మనము నేర్చుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా హృదయ కండరాలు, ఓకేనా. హృదయంలో ఉండేటువంటి కండరాలను జీవితాంతం లయబద్ధమై సంకోచనలికలను చూపెడుతూ ఉంటాయి. వీటిని అనియంత్రిత కండరాలు లేదా హృదయ కండరాలు అని కూడా అంటాం. ఈ హృదయ కండరాలు ఏ విధంగా ఉంటాయంటే స్థూపాకారంగా కలిగి ఉంటే ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూడడం అనేటువంటి జరిగింది, ఓకేనా. సో ఇది ఏంటి అని అంటే కండరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా వ్యాధులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది, ఓకేనా. వ్యాధులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాము యాక్టివిటీలు, ఓకేనా. ఇవన్నీ కూడా మనం నేర్చేసుకున్నాం, ఓకేనా, రైట్. సో ఇది ఏంటి అని అంటే కండర వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్లో అంటే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ టాపిక్లో కూడా మనము వేరొక చాప్టర్, సెకండ్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఓకేనా. దాని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటివి ఉండడం జరుగుతుంటుంది, ఓకేనా. సో దాన్ని గమనించండి, అది చాలా పెద్ద చాప్టరు, ఖచ్చితంగా ఉండేటువంటి చాప్టర్గా మనం చెప్పేసుకోవచ్చు. నేను ముందు ఏమంటున్నాను అని అంటే రెండో చాప్టర్ లేని ఎగ్జామ్ పేపర్ని ప్రిపేర్ చేయలేడు. సో అందుకే మీరు ఏం చేయండి అంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్సే కాకుండా నెక్స్ట్ వచ్చేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి క్వశ్చన్స్ చూసుకోండి, ఓకేనా. దాన్ని ఒకసారి చదవండి. నా టెక్స్ట్ బుక్లే కావచ్చు లేదా ఇక్కడ నేను ఇచ్చినటువంటి మెటీరియలే కావచ్చు, అదంతా చదివిననుకో ఆటోమేటిక్గా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతూ ఉంటారు. అయితే నేను ఇంకో మాట చెప్తున్నాను, నా క్లాసెస్ ఫ్రీగానే మీకు అందిస్తున్నాను. సో నేను ఎలాంటి మనీని కూడా అడగట్లేదు. సో కేవలం సబ్స్క్రైబర్ని మాత్రమే అడుగుతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిఎస్సి వాళ్ళు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఐపిసి టెట్ వాళ్ళు కావచ్చు, ఈ మధ్య టెట్ పడ్డది, తెలంగాణలో టెట్ అనేటువంటి పడ్డది కాబట్టి నేను ముందే చెప్తున్నా, నేను చెప్పేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంటుంది, ఓకేనా. సో మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ వినండి, క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంటాను, మీకు పంపిస్తుంటాను. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మీరు టెట్ఏ కావచ్చు, డిఎస్ఏ కావచ్చు, ఎవరైనా ఏ ఎగ్జామ్ అయినా అంటే టెట్లోనే కావచ్చు, ఏ ఎగ్జామ్లోనే కావచ్చు, మార్కులు అనేటువంటివి పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మంచి ర్యాంక్ని అయితే సాధించగలుగుతారు అనేటువంటిది నా నమ్మకం. ఎందుకంటే చాలామంది విద్యార్థులకు ఎస్ఐపిసి వీళ్ళందరికీ నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వాళ్ళందరూ కూడా జాబ్ కొట్టుకొని బయటపడిపోవడం అనేటువంటి జరిగింది. సో బయాలజీ నుంచి వెళ్ళి చాలామందిని బయాలజీ నెగ్లెక్ట్ చేస్తుంటారు, నెగ్లెక్ట్ చేయకండి. ఈజీ టాపిక్స్, ఓకేనా. ఈజీగా ఏంటి మీకు మార్కులు వచ్చేటువంటి టాపిక్గా ఇది ఉంటుంది కాబట్టి సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైతే ఇంకెక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకు అవసరంగా ఉన్నటువంటి వ్యక్తులకు దీన్ని షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. మీ వినోద్ కుమార్ సార్, రైట్.